చంద్రభాన్ సనాఫ్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. కేసును విచారించిన కోర్టు చంద్రభాన్ కు ఉరిశిక్ష ఖరారు చేశారు. ఐపీసీ 302, 376, 201 సెక్షన్ల కింద దోషిగా తేల్చింది కోర్టు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రభాన్ కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గత ఏడాది జనవరి 5న ముంబై రైల్వే స్టేషన్ నుంచి అనూహ్య మిస్ అయింది. అండ్ టాక్సీ డ్రైవర్ చంద్రభాన్ మాయ మాటలు చెప్పి అనూహ్యను తీసుకెళ్లినట్టు గుర్తించారు. అనూహ్యను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన చంద్రభాన్ అత్యాచారం జరిపి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి అదృశ్యమైన ఎస్తర్ అనూహ్య జనవరి 16న కంజూర్ మార్గ్ భాండూప్ మధ్యలో శవమై తేలింది. అండ్ ప్రస్తుతం మా ప్రతినిధి ముంబై నుండి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి. శ్రీనివాస్, ఈ తీర్పు వెలువడిన తర్వాత రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? చూసినట్టయితే ఎస్టేర్ అనూయ అత్యాచారం కేసు ఏదైతే ఉందో దీనిపైన కోర్టు శిక్ష ఖరారు చేయడంపై అందరిలో హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఇది సరైన శిక్షగా ఇలాంటి కృత్యాలకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలు విధించాలని, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా పాల్పడకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు ఎంతైనా అవసరం అని భావిస్తున్నారు. ముఖ్యంగా వారి బంధువు అరుణ్ కుమార్ తో పాటు తెలుగు ప్రజలు గతంలో అనూహ్య కోసం ఎవరైతే ర్యాలీలు ఆందోళనలు నిర్వహించారో గతంలో ఈ విషయంపై తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మున్పెన్నడూ లేని విధంగా అన్ని కుల సంఘాలతో పాటు అందరూ ఏకమై దీనికోసం వైఎస్ఆర్సీపీ నాయకుడు మాదిరెడ్డి, స్థానిక నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు ఆందోళన జరిగాయి. వాళ్ళందరూ ఫోన్లు చేసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే మనం చూసినట్టయితే ప్రస్తుతం మనం ఇందాకనే మన ప్రభుత్వ న్యాయవాదితో పాటు డిఫెన్స్ న్యాయవాదితో ప్రకాష్ తల్సింజర్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు విన్న కోర్టు సంతృప్తినిచ్చిందని చెప్పారు రాజన్ ఠాక్రే. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత శిక్షలు ఖరారైన సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఏది? ఈ దోషి ఎవరైతే ఉన్నాడో అతని కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే మాయమాటలు చెప్పి అదృశ్యం చేశాడంటే ఖచ్చితంగా అది ప్రీమెడిటేటెడ్గా అతను తీసుకెళ్లాడు అమ్మాయిని తెలుస్తోంది. మనకి ఇంకా ఏ విషయాలు బయటపడుతున్నాయి? అంటే వ్యవస్థలో ఉండే విషయాలు కావచ్చు, డొల్లతనం కావచ్చు. మనం చూసినట్టయితే రాజన్ ఠాక్రే మనం చెప్తున్నా ఇందాకనే ప్రభుత్వ న్యాయవాది ఏదైతే దోషిగా నిర్ధారణ అనంతరం వాదనలు ముగిసిన అనంతరం దోషిగా నిర్ధారణ అయిన తర్వాత శిక్ష ఖరారు చేసే ముందు ఏదైతే వాదనలు జరిగాయో 2 రోజుల క్రితం, ఆ సమయంలో ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే నిందితుడి గురించి చెప్తూ ఆయన గతంలో షాపూర్, నాగ్పూర్, నాసిక్ మొదలగు ప్రాంతాల్లో ఆయనపై కేసులు ఉన్నట్టు కూడా కోర్టుకు తెలిపాడు. అదేవిధంగా ఆయనకు కావాలనే బ్రూటల్ గా హత్య చేయడంతో పాటు ఆ శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన తీరును పూర్తిగా కోర్టు ముందు తెలియపరిచాడు. ఇలాంటి కృత్యాల్లో బ్రూటల్ గా హత్య చేసిన విధానాన్ని బట్టి ఆయనకు క్యాపిటల్ పనిష్మెంట్ గా ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరాడు. అదేవిధంగా దీన్ని నమ్మిందని పూర్తిగా చెప్పొచ్చు. ఇక వృషాలి గురించి చెప్పుకున్నట్టయితే ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆమె కూడా గతంలో ఇలాంటి కేసుల్లో ఇటీవలే 2 కేసులలో తీర్పునిస్తూ డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష విధించింది. దీంతో న్యాయ నిపుణులు ముందుగానే భావించారు ఈ కేసులో ఉరిశిక్ష పడడం కావని. అయితే ప్రస్తుతం మనం ప్రకాష్ తల్సింకర్ ఎవరైతే నిందితుని తరఫున న్యాయవాది ఉన్నారో ఆయన మాట్లాడుతూ మేము ఈ కోర్టు తీర్పుపై హైకోర్టు ఆశ్రయించనున్నట్టు చెప్తున్నారు. స్వప్న, శ్రీనివాస్, ఒక్కసారి మనం లెట్ us రీవిజిట్ ద డే ఆఫ్ క్రైమ్. క్రైమ్ జరిగిన రోజు మాయమాటలు చెప్పి అతను అదృశ్యం చేశాడు అనూహ్యని తేలుతోంది. ఏం మాయమాటలు చెప్పుండొచ్చు? ఎటువంటి పరిస్థితుల్లో అదృశ్యం చేశాడు? ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉందా? మనం చూసినట్టయితే మనకు తెలిసిన వివరాలు, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లో అన్ని వివరాలు, పోలీసు దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు ముంబైకి క్రిస్మస్ సెలవులు ముగించుకొని ముంబైకి తిరిగి వచ్చిన ఎస్టేర్ అనూయ 2014 జనవరి 5వ తేదీన లోకమాన్య తిలక్ కుర్లా టర్మినల్స్ లో
దిగి అదృశ్యమైంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ల అనుసారం ఏదైతే ఇట దోషిగా ఉన్నాడో చంద్రబాన్ అలియాస్ లౌక్య ఆమెకు మాయమాటలు చెప్పి తన వద్ద ముందు ఎక్కడైతే ఇట ఆమె వెళ్ళాలో అక్కడికి దింపుతానని చెప్పి, అదేవిధంగా మనం గతంలో నేను స్వయంగా ఈ కేసు గురించి అప్పుడు రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా ఎవరైతే ఇట అక్కడ ఈ లౌక్యాన్ని గుర్తించారో మన హమాలీలు వాళ్ళని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు చెప్పిన వివరాల మేరకు బైక్ పై తీసుకెళ్ళినట్టు, ఆ తర్వాత నిర్జీవ ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిసింది. స్వప్న. రైట్ శ్రీనివాస్, మొత్తం మీద ఇది ఒక హిస్టారిక్ తీర్పు అని చెప్పాలి. ఈరోజు ఉరిశిక్ష ఖరారవుతుందనే అంశంలో ఏమన్నా గత వారం రోజుల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ని బట్టి ఏమన్నా అనుమానాలు వ్యక్తమయ్యాయా? ఎటువంటి శిక్ష ఖరారవుతుందనే అంచనాలు కానీ ఎవరన్నా వచ్చారా శిక్ష వెలువడక ముందు? రైట్. అండ్ ఈ కేసులో పోలీసులు 2500 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కూర్గా రైల్వే స్టేషన్లో ఉన్న 36 సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు మిస్టరీ వీడింది. నాసిక్కు చెందిన చంద్రభాన్ను అనూహ్యను హతమార్చినట్లు గుర్తించారు. అండ్ టాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తిన చంద్రభాన్ లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్లో అనూహ్యను మాయమాటలతో మభ్యపెట్టి ఆ తర్వాత తాను టాక్సీ డ్రైవర్నని నమ్మించినట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఇది. అండ్ ఇవాళ చారిత్రాత్మక ఒక తీర్పు వెలువడింది. చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కేసు అతన్ని దోషిగా పేర్కొంది. 2014 జనవరి 5న జరిగింది ఈ సంఘటన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనూహ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ అనూహ్య హత్య కేసులో 2 నెలల పాటు పోలీసులు దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. చివరకు లోకమాన్య తిలక్ టెర్మినల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వారికి కీలక ఆధారంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనూహ్య మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించగలిగారు. నాసిక్ వాసి చంద్రభాన్ అనే పాత నేరస్తుడితను. ఇతనికి అనేక చోట్ల కేసులు ఆల్రెడీ ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు కూడా వెలువడింది. అనూహ్యను అత్యంత దారుణంగా డబ్బుల కోసం కూడా హత్య చేసినట్టు తేల్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్. అండ్ మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. మచిలీపట్నంలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న అనూహ్య డ్యూటీలో తిరిగి చేరేందుకు మచిలీపట్నం లోకమాన్య తిలక్ టెర్మినల్స్ రైల్లో జనవరి 4న బయలుదేరింది. జనవరి 5 ఉదయం 5 గంటల ప్రాంతంలో లోకమాన్య తిలక్ టెర్మినల్లో దిగిన అనూహ్య అంధేరిలోని తన హాస్టల్కు వెళ్లేందుకు టాక్సీ కోసం ప్రయత్నించింది. ఒంటరిగా ఉన్న అనూహ్యను గమనించిన చంద్రభాన్ మాయ మాటలు చెప్పి తన బైక్పై తీసుకెళ్లానని నమ్మించాడు. అనూహ్యను నమ్మించేందుకు తన సెల్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడట అమ్మాయికి. అంతేకాదు అతని బైక్ కుర్లా రైల్వే పోలీస్ స్టేషన్ ఎదురుగానే పార్క్ చేయడంతో బహుశా నమ్మి అతని మాటల్ని అనూహ్య అతని వెంట వెళ్ళి ఉంటుందని తెలుస్తోంది. అండ్ ప్రస్తుతం మచిలీపట్నంలో మా ప్రతినిధి లక్ష్మి సిద్ధంగా ఉంది. అనూహ్య బంధుమిత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. లక్ష్మి, ప్రస్తుతం అనూహ్య ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉంది? ఒకవైపు చాలా తీవ్ర విషాదం, మరోవైపు శిక్ష ఒక న్యాయం జరిగింది, శిక్ష సరిగ్గా ఖరారైందని చెప్పి ఒక ఉద్విగ్న వాతావరణం ఉండుంటుంది. ఏమంటున్నారు తన బంధుమిత్రులు? స్వప్న, మనం ప్రస్తుతం మచిలీపట్నంలోని అనూహ్య నివాసంలో ఉన్నాము. ముంబై కోర్టు తీర్పు వెలువడించగానే పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కూడా పెద్ద ఎత్తున వారింటికి చేరుకున్నారు. అయితే శిక్ష మాత్రం, ఉరిశిక్ష వేయడం పైన మాత్రం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బిడ్డ చనిపోయింది, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, తమ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ చనిపోయింది. అయినప్పటికీ మాత్రం సరైన శిక్ష మాత్రం పడింది నిందితుడికి అని మాత్రం అంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు వాళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారు. చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి కూడా అనూహ్య మీతో పాటు తిరిగింది, చాలా మంచి సంబంధాలు, అలాంటి పిల్ల చనిపోయింది, కానీ దుర్మార్గుడికి మాత్రం సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? 100% కరెక్ట్, సరైన శిక్ష పడిందండి. మరి మేము సంవత్సరంన్నర నుంచి ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. మా మాస్టర్ గారు అయినా బయట ఆయన కాదు, ఆయన దగ్గర మేమంతా చదువుకున్నాం. మాకు తెలిసిన పిల్ల, మా ముందు కళ్ళ ముందు తిరుగుతున్న పిల్ల. మరి అనుకోకుండా బొంబాయిలో ఉద్యోగం రావడం, అక్కడికి వెళ్తాం, అంతా కూడా ఆశ్చర్యకరంగా జరిగిపోయింది. మరి ఇటువంటి తీర్పులు రావడం న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవం ఏర్పడుతుంది. ఇటువంటి పనులు చేయాలంటే కామందులు కానీ లేకపోతే ఆగదాయిలకు కానీ ఒక భయం పుట్టింది. మరి హైకోర్టుకి వెళ్తా అన్నారు, అది కొంచెం బాధాకరమైన విషయం.
అక్కడ కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏ విధంగా వెంటనే శిక్ష విధించిందో అదేవిధంగా అక్కడ కూడా అంటే టైం వేస్ట్ చేయకుండా శిక్ష విధించినట్టయితే మేము మా మాస్టర్ మచిలీపట్నం వాసులు మేమందరం కూడా చాలా సంతోషిస్తాం. మరి మా పార్టీ తరఫు నుంచి కూడా మేము చాలా కష్టపడ్డాం. అదేవిధంగా మాదివారి రాము గారికి చెప్పండి, మీరు ఒక ప్రముఖ లాయర్గా ఉన్నారు ఇక్కడ మచిలీపట్నంలో. ఇప్పుడు వచ్చిన తీర్పును బట్టి మీరు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? మా న్యాయవాదుల సంఘాల తరఫున ఈ యొక్క తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాము. మహిళా సంఘాల తరఫున కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంతకుముందు నిర్భయ్ ఢిల్లీలో హత్య చేయబడిన విధానం చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇంతటి పబ్లిక్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి కేసు ఈ అనూహ్య హత్య కేసు. ముఖ్యంగా అమ్మాయి మా మచిలీపట్నం అవటం, అలాగే ముంబైలో కిరాతకంగా హత్య గావించబడటం, తదనంతరం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టంతో ఈ కేసుని కొలికి రావడం అనేది చాలా హర్షణీయం. మరి ముందుగా పోలీస్ వ్యవస్థ అంతా కూడా దీన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పట్టుదలతో నిందితుడిని మచిలీపట్నంలో ఉన్నటువంటి తమ శ్రేయోభిలాషులంతా కూడా ఒకటే చెప్తున్నారు. అంతా కూడా సరైన తీర్పు వచ్చింది, ముంబై కోర్టు సరైన తీర్పు విధించింది, ఉరిశిక్ష పడటమే కరెక్టు. అతను ఏ కోర్టులకు వెళ్ళినప్పటికీ మాత్రం ఆ ఉరిశిక్ష మాత్రమే ఖరారు కావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న. రైట్ లక్ష్మి, ఉరిశిక్ష ఖరారైంది. చంద్రబాబుకు బంధుమిత్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్ని శిక్షలు ఖరారైతే మాత్రం వెళ్ళిపోయిన అనూహ్య తిరిగి వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ శిక్ష ఖరారవడం మాత్రం దేశ చరిత్రలో ఇటువంటి సమాజం, చట్టం, న్యాయం సహించబోదని చెప్పి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ ముంబై పోలీసుల ఇంట్రాగేషన్లో అనేక విషయాలు వెల్లడించాడు. రాత్రంతా కూడా స్నేహితులతో కలిసి మద్యం సేవించిన చంద్రభాన్ దొంగతనం కోసం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్కు వచ్చినట్టు పోలీసులకు తెలిపాడు. ఇంతలో అనూహ్య తన కంటపడిందని వెల్లడించాడు. బైక్పై కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆ తర్వాత బైక్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పిన చంద్రభాన్ అనూహ్యను పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై తీవ్రంగా అత్యాచారం జరిపి చున్నీతోనే అక్కడే చంపేసినట్టు తెలుస్తోంది. ఆమె ల్యాప్టాప్, బ్యాగ్ తీసుకుని పారిపోయాడు. అయితే ఆమె ఫోన్ తీసుకోవడం మర్చిపోయిన చంద్రభాన్ అరగంట తర్వాత తన మిత్రుడు సాహును తీసుకుని సంఘటన స్థలానికి వచ్చాడు. అయితే అప్పటికే తెల్లవారుతూ ఉండడం, జనసంచారం పెరుగుతూ ఉండడంతో సెల్ ఫోన్ కోసం వెతకడం ఆపి బైక్లోని పెట్రోల్ పోసి అనూహ్య శవాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. ఇంత దారుణమైన క్రిమినల్ ఉదంతం ఇది. అండ్ దీనిలో ఒక చారిత్రక తీర్పు వెలువడింది ఈరోజు. ప్రస్తుతానికి చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకోబోతున్నాం. కమర్షియల్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి లైవ్ కవరేజ్ అనూహ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు, ఆ తర్వాత ఏం జరుగుతోంది, ముందు ఏం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని అంశాలపై దృష్టి పెడదాం. ప్రస్తుతానికి దిస్ ఇస్ అ కమర్షియల్ బ్రేక్ కొంతసేపు కోసం.